ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరీయోతు నగరులను దహించివేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసెదను. వారితో కూడా అధిపతులనందరినీ నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా వారు తమ పితరులనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేసితిని గదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. అప్పుడు అతివేగియగువాడు తప్పించుకొనజాలకపోవును. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనజాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును. విలుకాడు నిలువజాలకపోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును. ఇదే యెహోవా వాక్కు.